Hi friends, this is Rajesh. Welcome to my channel, BB Talks by Raj. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చి గేమ్స్ టాస్క్ పెట్టారు కదా మనకి. నెంబర్ ఆఫ్ గేమ్స్ మరి ఒకటే స్టార్ట్లో పెట్టేశారు. మరి ఆయన బిగ్ బాస్ ఏం డిసైడ్ చేసుకుంటున్నాడో తెలియదు కానీ అన్ని చిన్న చిన్న బిట్లుగా ఉన్నాయి గేమ్స్ అన్నీ. బట్ ఓకే. సో మెయిన్గా చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఈ గేమ్స్లో కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేశారు, ఎవరు మంచిగా ఆడారు అనేది చెప్పుకోవాలంటే ఫస్ట్ నాకు మంచిగా అనిపించింది మణికంఠ. ఎందుకంటే ఆయన ఒక గేమ్ ఎప్పుడైతే వెయిట్ గేమ్ ఆడతాడో మన సీతతో, అది ఒకటి బాగా ఆడాడు. ప్లస్ అది స్పెల్లింగ్ టాపిక్. సో కొన్ని వర్డ్స్ బిగ్ బాస్ ఇస్తాడు, దాని స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి. సో ఆ రెండు టాపిక్స్లో బాగానే ఆడాడు. హీ డిడ్ హిస్ బెస్ట్. ఓకే, వాట్ ఎవర్ హీ కెన్ డూ, బట్ హీ డిడ్ దాట్. సో ఆ విషయంలో అందుకోసం నాకు మనకంటే కొంచెం ఈరోజు మొత్తం ఎపిసోడ్లో బాగానే అనిపించాడు. సో దాంట్లో టాపిక్స్లోకి వస్తే ఏంటంటే, యష్మి ఉన్న గేమ్లో ఎప్పుడైతే ఆ వెయిట్ గేమ్ 250 grams ఉందో అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే యష్మి ఫ్లిప్ అయిపోయింది. దట్ ఈస్ ఫర్ షూర్. సో అక్కడ మణికంఠ ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు. ముందే చెప్పారు మణికంఠ ఉన్న సీత ఎవరు తక్కువ దగ్గరగా తీసుకొస్తే నెంబర్ వాళ్ళని ఇస్తావు కదా అంటే యా డెఫినెట్లీ అన్నది. బట్ అక్కడ ఫ్లిప్ అయింది. మణికంఠ తక్కువ తీసుకొచ్చినా 270 270 290 తీసుకొచ్చినా కూడా ఇద్దరిని ఎలిజిబుల్ చేయలేదు, విన్నర్ చేయలేదు ఆ ఒక్క టాస్క్కి. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో సీతా టీంని గెలిపించాలని, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఉండాలని. అది తర్వాత తను సమర్థించుకుంటుంది. మరి ఆ టైంలో ఇన్సిడెంట్లో మరి తన ఒపీనియన్ అదేనా, తన మైండ్ సెట్ అదేనా, అదే బిహేవియర్తో ఆడిందా అనేది తెలియదు. మరి మణికంఠ తర్వాత అడిసాలు అడిగినాక కూడా తనకు వచ్చి చెప్పడము ఏదో ఒకటి చేయాల్సింది. బట్ అక్కడ చేయలేదు తను. మరి ఎట్లా బిహేవ్ చేస్తారో ఏదో తెలియదు కానీ బట్ అక్కడ నాకు యష్మి కరెక్ట్ అనిపించలేదు, మణికంఠ కరెక్ట్ అనిపించాడు. దట్ ఈస్ గుడ్. అండ్ తర్వాత బయట వాళ్ళు ఆడిన సాక్స్ గేమ్ కూడా క్లియర్లీ అక్కడ బయాస్ అయిపోయింది. ప్రేరణ మొత్తం యష్మికి ఫేవర్ చేయడము, యష్మికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, యష్మి గట్టిగా అరుచుకుంటా ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ప్రేరణ తన సేవ్ చేసింది ఫస్ట్ వీక్, ఈ వీక్ కూడా నామినేషన్స్కి వెళ్ళనివ్వకుండా. సో తను చెప్పినట్టు ఆడాలి చేయాలి అనే మైండ్ సెట్తో తను మొత్తం తన గేమ్ని సంచాలకుతో పక్కన పెట్టేసి యష్మి ఎలా చెప్తే అలా చేసింది. వాళ్ళు అరుస్తున్నారు, తను కూడా అరుస్తుంది, తను స్టాండ్ తీసుకోలేకపోయింది. దట్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడ ప్రేరణ అట్టర్ ఫ్లాప్ అయినట్టే ఆ గేమ్లో. ఎందుకంటే అఫ్రీదీని అనవసరంగా పంపించేసింది. అభయ్కును విష్ణు మధ్యలో అయిన ఇన్సిడెంట్ని సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు. ఓకే, కన్ఫ్యూజన్లో ఉంది. సో ఎట్ ది లాస్ట్ నిఖిల్కును అభయ్కి ఈక్వల్గా పనిచేయడము, అక్కడికి గేమ్ ఎండ్ అవ్వడము. సో అఫ్రిది ఫీల్ అవ్వడము, నైనిక టీం కూడా ఎవరు తనకు సపోర్ట్ చేయకపోవడము, అక్కడ యష్మి వాళ్ళ టీంకి క్లాన్కి బాగా సపోర్ట్ చేయడము, హైపర్గా చేయడము. అక్కడ అసలు మరి యష్మి ఎందుకు అట్లా పిచ్చిగా బిహేవ్ చేసిందో తెలియదు కానీ బట్ బాగా ఓవర్గా ఎగ్జైట్ అయిపోయింది. మరి అరిచేసి మనుషుల్ని ఆలోచించనీయకుండా చేసేయడము. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సో అది నాకు అనిపించిన యష్మి సైడ్ వ్యూ నాది. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్, బికాజ్ అక్కడ చూస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది అది. బట్ అక్కడ నిజాయితీగా ఆడింది గెలిచేది అంటే అఫ్రీది. అసలు అక్కడ సాక్స్ మడతపడింది అని చెప్పి ఆయన తీసేసింది అనవసరంగా. రూల్స్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఆలోచించుకొని పెట్టుకోవాలి. లేదు ఒక రూల్కి స్టిక్ అయినప్పుడు అందరికి అదే అప్లై చేయాలి, ఇదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో అలాంటి స్టాండ్ ఉంటే ఓకే, కానీ ఫ్లిప్ అవ్వడం దీనివల్ల అనవసరంగా ఒకరికి పడాల్సిన ఎఫెక్ట్ ఇంకోరికి పడుతుంది. సో అలా అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమే
చంచలంగా ఉండేటోళ్ళు చాలా ఫెయిర్ అండ్ క్లియర్గా ఉండాలి. సో అక్కడ యష్మి కానీ ఈవెన్ సోనియా కూడా పాపం అక్కడ పాష చెప్తూనే ఉన్నాడు, డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద యూ కెన్ టేక్ ద డెసిషన్ ఆర్ యూ కెన్ ప్లే ద గేమ్ అగైన్ అని. గెలవనియట్లేదు. సోనియా అయితే లిటరల్లీ మీదికి అరుస్తుంది పాషా మీదకి టార్గెట్ చేసి. చిన్న చిన్న వాటికి అంతంత అరవడం సోనియా అసలు టూ మచ్. ఈ విష్ణుప్రియని కూడా ఇష్టం వచ్చినట్టు అనడము, నామినేషన్స్ టైంలో కూడా తను ఫ్యామిలీస్ చూస్తారు అనడము, అదనడము ఇదనడము, తను బట్టల గురించి మాట్లాడడము, తను అలాగే వేరేతో బిహేవ్ చేస్తున్నా ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు సోనియా నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ షీ బిహేవింగ్ నార్మల్, నో రైట్. సో ఫ్రెండ్స్, ఓకే, దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఓకే, but she is only with them, not nobody else. So I don't know how she is thinking. She is thinking as a part of game, or I mean, like, she is doing as she do అనేది వి నెవర్ నో. బట్ పార్ట్ ఆఫ్ గేమా లేదంటే తన బిహేవియర్ అంతా అనేది మనకు తెలియదు. బట్ కంప్లీట్లీ రాంగ్ అక్కడ. విష్ణుప్రియని చాలా అన్నది అయినా విష్ణుప్రియ నోరు అంటే ఎక్కువగా రియాక్ట్ కాకుండా కూల్గా ఉండకుండా మళ్ళీ తర్వాత మంచిగా ఉండడం. కొంచెం విష్ణుప్రియని చూస్తే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అంత కొంచెం అంత మరీ అంత లైట్ తీసుకోకూడదు, ఒక పక్కన స్టాండ్ తీసుకొని మాట్లాడాలనిపిస్తుంది. అట్లని గొడవ పెట్టుకోవడం అని కాదు కానీ, బట్ ఓకే, తను మర్చిపోయి మళ్ళీ కలిసిపోయి ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ బిహేవియర్. సో ఆ విషయంలో విష్ణుప్రియని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. బట్ సోనియా ఈజ్ డూయింగ్ సచ్ ఎ బ్యాడ్ అబౌట్ విష్ణుప్రియ. సో ఎక్కడ టైం దొరికినా ఏదో జోబీగా చేసిన దాన్ని కూడా తను పోక్ చేస్తుంది, అందరినీ పోక్ చేస్తుంది, ప్రేరణని పోక్ చేస్తుంది, అందరినీ పోక్ చేస్తుంటుంది, ట్రిగ్గర్ చేస్తుంది. ఎక్కడ కనపడితే అక్కడ నెగిటివ్గా చెప్పడము, అబ్బాయి కీళ్ళు పృథ్వీ ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళని కూడా అదే మాట అనిపించడము, నామినేషన్స్ టైంలో ఇవే పాయింట్స్ పెట్టిపియడము. సో టాక్టిక్గా చేస్తుంది తను. బట్ అది వర్కౌట్ కాదు కదా. జనాలు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా ఉంటున్నారు, ఇవన్నీ జెన్యున్గా జనాలు చూస్తారు. చూసే దాన్ని బట్టి నామినేషన్స్ పడితే ఆ రోజు జనాలు వాళ్ళ పక్క తీర్చుకుంటారు. సో సోనియా ఈ వీక్లో లేదు కాబట్టి సేవ్ అయినట్టే. నెక్స్ట్ వీక్ తన నామినేషన్లో పడితే మాత్రం గన్ షాట్గా అవుతుంది. ఇప్పుడు తనని నామినేట్ చేయాలి అంటే ఎవరో ఒకరు ఆపోజిట్లో నుంచి నామినేట్ చేయాల్సిందే. ఇప్పుడు లాస్ట్ టైం ఒకటే క్లాన్ ఉండేసరికి ఆమె సేవ్ అయింది. ఇప్పుడు మరి క్లాన్లో డిమాలిష్ అయినాయి. అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో. సో అలా ఇలా జరుగుతున్నప్పుడు అది ఎలా జరుగుతుందో చూడాలి మరి వాళ్ళది, సోనియాది. సో అక్కడ తను బ్యాడ్ అనిపిస్తుంది నాకు. సోనియా విషయం కానీ యష్మి విషయం కానీ. మిగతా అమ్మాయిలంతా బాగానే ఉంటున్నారు, ఫెయిర్గానే ఉంటున్నారు. బట్ వీళ్ళిద్దరిది అమ్మాయిల్లో చూస్తే కన్నింగ్ నేచర్ అనిపిస్తుంది బాగా. మరి ముందు ముందు ఎలా ఉంటారో చూడాలి. సో అవి జరిగిన ఇన్సిడెంట్. మణికంఠ ఫస్ట్లో బాగానే హడావుడిగా చేసిన కొంచెం సింపతి అదని, బట్ లాస్ట్లో సెట్ అయ్యాడు. మళ్ళీ వస్తే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఫొటోస్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ రావడం జరిగింది. సో వాటన్నిటికీ అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది అందరూ ఓవరాల్గా. బట్ మణికంఠ ఒక్కడు కొంచెం గట్టిగా నుంచొని దాన్ని అపోజ్ చేశాడు. బట్ ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకు దొరికాయి. ఎట్ లాస్ట్ ఓకే, దే ఆర్ గుడ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ దే రిసీవ్డ్. సో అక్కడ కూడా ఆదిత్య ఓం గారు తను ఎంత సెంటిమెంటల్ అని చూపించారు. మణికంఠ ఇచ్చేయడము, అబ్బాయి నిఖిల్ వర్సెస్లో అబ్బాయి తీసుకోవడము, నిఖిల్ కాంప్రమైజ్ అవ్వడము. సో ఎవ్వరూ ఫైట్ చేయలేదు ఆ విషయాలలో. అందరు ఒకరి గురించి ఒకరు ఆడుకున్నారు. మరి సింపతి గేమ్ ఆడుతున్నారా లేదంటే ఏడుపులు పెడబొబ్బుల మధ్యన అందరు జనాల్లో మనకి క్రేజ్ వస్తుంది అనుకొని చేస్తున్నారా, నిజంగా వాళ్ళ బిహేవియర్ అదేనా అనేది ముందు చూడాలి. కానీ బట్ యా ఓకే నడుస్తుంది. బట్ చూడాలి ఎంతవరకు. మరి అబ్బాయిల్లో అయితే మరి భాష కొంచెం వీక్గా ఉన్నట్టున్నాడు ఈసారి. మరి ఈ వీక్ ఎలిమినేషన్ మరి భాష అవుతాడా లేదంటే ఎవరు అవుతారా అనేది చూడాల్సిందే ఇక. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఐ థింక్ I covered all the topics. But yeah, that's all for guys. So
Please like, share and subscribe my channel, and share your comments in the channel. So bye for now.